పశ్చిమాసియా చరిత్రలో కనీ విని ఎరుగని మలుపు. ఇరాన్ను దశాబ్దాలుగా ఉక్కిపిడికిలితో పాలించిన సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ అంతమయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన ప్రకటన ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో ఖమేనీ నివాసం నేలమట్టం కాగా ఆయన మరణించినట్లు ట్రంపే ధృవీకరించారు. 86 ఏళ్ల ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ వారసుడు ఎవరు? ఆ దేశంలో ఇప్పుడు నెలకొన్న అనిశ్చితిపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఖమేనీ కథ ముగిసింది. చరిత్రలో అత్యంత క్రూరమైన వ్యక్తి ఇక లేడు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇజ్రాయెల్తో కలిసి జరిపిన అత్యంత అధునాతన ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు ఖమేనీని హతమార్చినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు మాట్లాడుతూ ఖమేనీ నివాసం పాస్చర్ కాంపౌండ్ను తమ దాడులతో ధ్వంసం చేశామని ప్రకటించారు. ఇరాన్ కీలక నిర్ణయాలు తీసుకునే సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ భవనం కూడా ఈ దాడుల్లో దెబ్బతిన్నట్లుగా సమాచారం. ఖమేనీ మరణిస్తే అధికారం ఎవరికి దక్కాలి? 86 ఏళ్ల ఖమేనీ గతంలో 3 పేర్లను సూచించారు. గులాం హుస్సేన్ మొహన్సీ ఇజాయ్, ఇరాన్ జ్యుడిషియరీ చీఫ్; అలీ అస్గర్ హెజాజీ, ఖమేనీకి అత్యంత నమ్మకస్తుడు మరియు చీఫ్ ఆఫ్ స్టాఫ్. అయితే ఈయన కూడా దాడుల్లో మరణించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. హసన్ ఖొమేనీ, ఇరాన్ వ్యవస్థాపకుడు, అయాతుల్లా ఖమేనీ మనవడు. సంస్కరణవాదిగా పేరున్న ఈయన పేరు కూడా పరిశీలనలో ఉంది. ఖమేనీ కుమారుడు ముజ్తబా తెర వెనుక చక్రం తిప్పుతున్నప్పటికీ వారసత్వ పాలనను ఖమేనీ వ్యతిరేకించడంతో ఆయన పేరు రేసులో వెనకపడింది. ప్రస్తుతానికి అనుభవజ్ఞుడైన రాజకీయవేత్త అలీ లారిజానీ దేశ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అంతా నియంత్రణలో ఉందని చెబుతున్నా టెహరాన్ వీధుల్లో మాత్రం భిన్నమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఖమేనీ మరణ వార్తతో ప్రత్యర్థులు టపాసులు కాలుస్తూ డాన్సులు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. అధికారికంగా ఇరాన్ ఇంకా మౌనం పాటిస్తున్నప్పటికీ పశ్చిమాసియాలో ఒక శకం ముగిసిందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. మరి ఖమేనీ వారసుడిగా ఎవరు పగ్గాలు చేపడతారు? ఇరాన్ ప్రతీకారం ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.